చూస్తున్నారు కదా మరి పొద్దున్న 5:30కి స్టార్ట్ చేసాం గిరి ప్రదర్శనాలు. మరి ఇప్పుడు కంప్లీట్ అయ్యే లోపలికి వెళ్ళి దర్శనం కూడా తీసుకున్నాము. వీడియో అయితే మీకు ఆల్రెడీ తీశాను, మరి లోపలంతా తీసి చూపించాను. మరి గృహ ప్రదర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ రాజగోపురం ఎదురుగా దీపం వెలిగించేసి గృహ ప్రదర్శన స్టార్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ అరుణాచలం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇక్కడ అరుణాచలం వచ్చిన టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. వెనకతల గోపురం కనిపిస్తుంది కదా, రాజగోపురం అంటారు. మరి ఇక్కడ నుంచి నేను గిరి ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ 14 కిలోమీటర్ల నడకలోనే ఏవైనా మీకు చూపించవలసినవి ఏమైనా ఉంటే ఎలా జరుగుతుంది అంతా మొత్తం ప్రాసెస్ అని చూపిస్తాను. ఇంకా దారిలో ఏమేమి ఉంటే చూపిస్తాను మీకు. అంతవరకు నాతోనే ఉండండి. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గర నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుని వచ్చాను. కొంచెం దాహం వేస్తే వేస్తుంది, కొంచెం వాటర్ తాగేస్తాను. ఇంకేంటంటే ఫ్రెండ్స్, మరి ఏదైనా మీరు కూడా ఏదైనా అనుకుంటే ఏంటంటే 14 కిలోమీటర్ నడవాలి చేయాలంటే ఇబ్బంది పడతారని అనుకుంటున్నారేమో. భక్తితో చేస్తే అంత సాధ్యమే, మీకు ఏదైనా చేయగలరు. అది 100 కిలోమీటర్ అవునా 50 కిలోమీటర్లు అవునాయి. నేను అలాగే అనుకుని నడలేమో అనుకున్నాను. కానీ కొంచెం దూరం నడిచిన తర్వాత నాకు కూడా ఒకసారి వచ్చింది. ఫ్రెండ్స్, మరి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కొండ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది, అందుకే మీకు చూపిద్దామని తీశాను. కొండ చాలా బాగుంది, పైన పొగ గట్ట రావడం అంతా చాలా బాగుంది, అందుకని మీకు చూపిద్దామని తీశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గుడి ఉంది, దండం అయితే పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చిన్న టెంపుల్ అయితే కనబడుతుంది. మరి రైట్ సైడ్లో టెంపుల్ ఉంది, లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే రైట్ సైడ్ టెంపుల్ ఉంది. శంకర. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి 3 సెంటర్లు దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అగ్ని తీర్థం అని ఒకటి ఉంది. వినాయకుడు అయితే మామూలుగా లేరు. ఇంకా చూస్తున్నారు కదా, చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు. మనం ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మన యాత్ర స్టార్ట్ చేసేద్దాం, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ దండం పెట్టుకోవాలి ముఖ్యంగా అయితే అంటే మనం సక్సెస్ఫుల్గా ఇంకో కొంచెం ఇప్పుడు 10 కిలోమీటర్ వరకు ఎంత ఉంది, ఇక్కడ నుంచి నడాలంటే సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి దండం పెట్టుకోవాలి అందరూ. ఫ్రెండ్స్, దండం అయితే పెట్టుకున్నాను. ఇంకో 10 కిలోమీటర్ నడవాలి కాబట్టి మాకు శక్తి ఇవ్వండి అని చెప్పి మొక్కున్నాను. ఫ్రెండ్స్, అగ్ని తీర్థం నుంచి ముందుకు వస్తే ఆవు అయితే కనిపించింది. టమాటా పళ్ళు అమ్ముతున్నారు. ఆ టమాటా పళ్ళు అయితే మరి తినిపించేస్తాను. అరటిపళ్ళు గట్ట ఏం దొరకలేదు. మరి తీసుకున్నాను, కేజీ తీసుకున్నాను, ఇంకా బ్యాగ్లో పెట్టుకున్నాను. దారిలో ఏమైనా దొరికితే తినిపించేస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా, మనం వచ్చే దారిలోనే అగ్నిలింగం అయితే కనిపించింది. బోర్డు అది చూపించాను కదా, మరి ఇలాగే వెళ్ళాలి. నేను కూడా దర్శించుకుంటాను, మీరు కూడా రండి. ఫ్రెండ్స్, అగ్నిలింగం అన్నారు కానీ నిజంగా చెప్తున్నాను, స్వామివారు మాత్రం మెరిసిపోతున్నారు. అగ్నిలింగంలాగే ఉన్నారు. దండం అయితే బాగా పెట్టుకున్నాను. మరి అంతకుముందు మళ్ళీ ఇంకా తిరిగేద్దాం రండి. చూశారు కదా, మరి అగ్నిలింగం అయితే మనం దర్శనం చేసుకున్నాం. అలా ముందుకు వస్తే శేషాద్రి స్వామివారు ఆశ్రమం అయితే కనిపించింది. నన్ను అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి.
ఫ్రెండ్స్ ఈరోజు మాకు అదృష్టం మామూలుగా లేదు. మామూలుగా అయితే ఫుల్గా ఎండ కాస్తుంది, కానీ ఈరోజు మాత్రం మొత్తం మబ్బుగానే ఉంది. ఇంకా లేట్ లేకుండా మేమైతే యాత్ర మొదలెట్టేస్తాం గట్టిగా. మరి ఫాస్ట్ తిరిగేస్తాను. మనమైతే వెళ్తున్నాం, మీరు కూడా రండి. రమణమ్మన్న ఆశ్రమం, రమణమ్మని ఆశ్రమం. సరే కదా, మరి లోపలంతా మొత్తం తిరిగి వచ్చాను. వీడియో తీయకూడదు, అలా అవుతుంట. మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా వస్తే చూసుకొని లోపలంతా తిరిగి రండి. చాలా సూపర్గా ఉంది, బాగుంది. ఫ్రెండ్స్ మరి నవసిద్ధాల పీఠం దగ్గరికి అయితే వచ్చాము, దండం పెట్టుకున్నాం, తల్లిని కూడా చూసాం కదా. మరి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ మరి అక్కడ దూడ కూడా ఉంది, ఆ దూడకు కూడా పెడదాం. ఫ్రెండ్స్ మొత్తానికి యమలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి పైన అయితే బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఆ బోర్డు నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. తిన్నంగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ముందుకు వచ్చాం కదా, మరి ఎటు నుంచి వెళ్తే లెఫ్ట్ బెంగళూరు హైవే అండి. మరి ఈ పక్క నుంచి వెళ్ళాలి దర్శనానికి. మరి ఇలాగ వెళ్ళి మనం గిరి ప్రదర్శనకి వెళ్దాం. దూరవాసన ఆశ్రమంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ రాళ్ళు పేర్చేసి ఉన్నాయి. రాళ్ళు పేర్చడం అంతా ఎందుకు పేరుస్తారంటే, ఇల్లు గట్ట కట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఈ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉంటారు కదా, వాళ్ళు రాళ్ళు పేరుస్తారు. ఇప్పటికైనా ఆ కోరిక నెరవేర్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే యాప్ చెట్లకి కట్టేసి పసుపు తాళ్ళు కట్టారు కదండి, ఆ పసుపు తాళ్ళు కట్టినవన్నీ వాళ్ళకి పిల్లలు అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు కట్టుకొని వాళ్ళకి పిల్లలు అవుతాయని వాళ్ళు నమ్ముతుంటారు. ఇంకొక పక్కన ఉయ్యాలు కట్టారు, చూసారు కదా, ఉయ్యాలు ఉన్నాయి కదా, ఉయ్యాలు కూడా పిల్లలు గట్ట పుట్టలేని వాళ్ళు ఉంటారు కదా, ఆ ఉయ్యాలు కడితే వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి వాళ్ళు కడతారా, నమ్మకం వాళ్ళది. నేను ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీరు పిల్లలు పుట్టడానికి మీరు అన్ని తాళ్ళు కడతారు కదా, ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా కోరిక మీకు అని తీరిపోతే వచ్చి ఉయ్యాలు ఇప్పేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు పెళ్లి కానీ చేసుకొని మళ్ళీ పెళ్లి మీకు అయిపోతే మీరు వచ్చి ఇక్కడ తాడైతే ఇప్పాలి, ఏదో ఒకటి రెండు ఇప్పేయాలి ఫ్రెండ్స్. నేను కూడా మరి ఇల్లు కట్టుకోలేదు ఇప్పుడు వరకు. నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి నేను రాళ్ళని పేరుస్తాను. మీ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు అన్నీ మాకు అండదండగా ఉండాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. 3 ఫ్లోర్లు కడతాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా జీవితంలో కానీ కడితే 3 ఫ్లోర్ కడతాను. 4వ ఫ్లోర్ రాయిలు వేపుతున్నాను. ఓకే, 4 రాళ్ళు పేర్చాను, 4 ఫ్లోర్ కట్టాలని కోరుతున్నాను నేను. చూసారు కదా, మరి మన నడిచి వచ్చే దారిలోనే దూరవాస ఆశ్రమం అయితే ఉంటుంది. అంతా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వస్తే మీరు కూడా మీ ప్లాన్ మీరు చూసుకొని మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మరి రాళ్ళగట్టు అన్ని పేర్చేసాం, ఎంత కవర్ చేస్తాం. మరి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. వచ్చే దారిలోనే కోతులు అయితే చాలా ఉన్నాయి. కోతుల్ని చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, బాగున్నాయి కోతులు కూడా. పిల్లలు ఆడుకుంటున్నాయి కోతులు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ముందుకు అలాగ వస్తుంటే మరి నైరుతి లింగం అయితే ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి ఫ్రెండ్స్. చూశారు కదా, నైరుతి లింగంకి మనం దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. మరి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదేశాలు రండి. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి అన్నం నేర్మలై లింగం అయితే దర్శనం చేసుకున్నాం.
మనకి ఇంకా కొంచెం లేట్ అవుతుంది, చాలా దూరం ఇంకా నడవాలి, ఇంకా మీకు చాలా చూపించాలి. మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మరి అరుణాచలంలోనే 18 మంది సిద్ధు అయితే ఉండేవారండి ఒకప్పుడు. కానీ ఇప్పుడు అందులో ఒక సిద్ధు మన సమాధి దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మన దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం, కానీ సమాధి పైన శివలింగం ఉంది, చాలా బాగుంది. దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి వచ్చే దారిలోనే హుట్ మసాజ్ మిషన్ అయితే పెట్టారు. ఎవరికైనా కాళ్ళ నొప్పులు వచ్చినా మసాజ్ చేయించుకోవాలన్నా ఇక్కడ మిషన్ దగ్గర దారిలో అందుబాటులో అయితే పెట్టారు. ఎవరైనా చేసుకున్నా ఎవరైనా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా కాళ్ళ నొప్పులు వస్తే మీరు కూడా వచ్చి చేసుకోవచ్చు, మీకు అవకాశం అవుతుంది. ఇప్పుడు లేట్ అవుతుంది, మరి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మరి ఇందాక నుంచి ఎక్కడుందని చూసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే సూర్యలింగం దగ్గర అయితే చేరుకున్నాం. మరి లేట్ చేయకుండా లోపలికి అయితే దర్శనం తీసుకుందాం రండి ఫ్రెండ్స్. చూశారు కదా, మరి లోపలికి వెళ్ళి సూర్యలింగం అయితే దర్శనం చేసుకున్నాం. లింగం మామూలుగా లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ముఖ్యమైన ఒక విషయం ఒకటి మీకు చెప్పాలి ఫ్రెండ్స్. మరి కుడిపక్క ఎడమ పక్క నడవాలి. ఎందుకు నడవాలి అనేది ముందుకెళ్ళి మనం చెప్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి 14 కిలోమీటర్లు మన గిరి ప్రదేశాలు చేస్తాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎడమ పక్క ఎందుకు నడుస్తాం అనేది నేను చెప్తున్నాను. కుడిపక్క దేవుళ్ళు, మహర్షులు, ఋషులు తిరుగుతుంటారు. మనం ఎడమ పక్క చేయాలి అని అందరూ నమ్ముతుంటారు. మనం కూడా అదే చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకే మనం ఎడమ పక్క నడుస్తాం. ఇది విషయం ఫ్రెండ్స్. రండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొత్తానికైతే వర్ణలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం, దర్శనం కూడా తీసుకున్నాం. చాలా బాగుంది, శివుడు కూడా మొత్తం అంతా బాగుంది, ఆయుస్తుంది అంతా బాగా ఇస్తున్నారు. మరి లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మరి గిరి ప్రదేశంలో 7 కిలోమీటర్లు అయితే నడిచి వస్తే ముందుకు వస్తే మరి వారాహి అమ్మవారి అయితే దర్శనం తీసుకున్నాము. మరి వారాహి అమ్మవారి దర్శనం తీసుకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇల్లు కూడా కట్టుకోవచ్చు, స్థలాలు కూడా కొనుక్కోవచ్చు అని నమ్ముతుంటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఏమైనా కావాలని దర్శనాలు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వచ్చి దారిలోనే ఉంటారు అమ్మవారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మవారి గురించి అయితే చెప్పాను. మరి లేట్ చేయకుండా గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాయులింగం దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి దర్శనం తీసుకొని ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మొత్తానికి వాయులింగం అయితే దర్శనాలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ చిత్రంగా అయితే దూడకి 6 కాళ్ళు అయితే ఉన్నాయి. 6 కాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టమాటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి దేవుడు మహిమ అంతాను. 6 కాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి చంద్రలింగం దగ్గర అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మా అదృష్టం ఏంటంటే మేము ఇప్పటి వరకు చూపించిన గుళ్ళు కూడాను అన్నీ మార్నింగ్ టైంలో మేము దర్శనం చేసుకునేది. మీరు కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వస్తే ఫ్రెండ్స్ మాకు చాలా లేట్ అయిపోద్ది, గుళ్ళు కూడా ఉండవు అని. మీరు వస్తే మాత్రం ప్లాన్ చేసుకోండి, పొద్దున పూట ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం 4 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు మీకు అన్ని టెంపుల్ చూపించాం. మరి లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా లోపలికి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి చంద్రలింగం అయితే దర్శనం తీసుకున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా చాలా నడవాలి, మామూలుగా లేదు. రండి ఫ్రెండ్స్, మొత్తానికి కుబేరలింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. మరి లోపలికి వెళ్ళి దర్శనం తీసుకుందాం. ఆలస్యం చేయకుండా అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. మొత్తానికి కుబేరలింగం దగ్గర దర్శనం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మరి మధ్యాహ్నం టైంలో డైలీ ఇక్కడ భోజనాలు పెడుతున్నాయి. వెనకతలు చూస్తున్నారు కదా, డైలీ భోజనాలు పెడతారు. మనం కూడా ఇంకా అదృష్టం మనకు వచ్చింది కాబట్టి మనం కూడా కొంచెం తినేసి మనం కూడా ఇంకా నెక్స్ట్ యాత్రకు బయలుదేరదాం. చూశారు కదా, ఇందాక మరి భోజనం వెళ్దాం అని చెప్పాను కదా, భోజనాలు తిన్నాను, చాలా బాగున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఏ దేవుడి దగ్గర ఏ గుడి దగ్గర అయితే మన దారిలో పెట్టలేదు. రోజుకి 12 నుంచి 1 గంట మధ్యలో పెడతారు. రోజుకి 50 మందికే పెడతారు, అది కూడా 2 బంతులకే పెడతారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎరుక్కు పెళ్ళి దగ్గరికి అయితే చేరుకున్నాం. మరి నేను కూడా ఒకసారి లోపలికి వెళ్ళేసి వస్తాను, దర్శనం చేసుకొని మీరు కూడా చూడండి కదా ఫ్రెండ్స్. మరి ఎంత లావుగున్నా కూడా ఈ మోక్ష మార్గం నుంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళ జన్మం ధన్యం అయిపోద్ది, మోక్షం పొందుతారు.
మొత్తానికి లోపలికి వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్ నేను. హరహర మహాదేవ్ శంభో శంకర. చూశారు కదా, మోక్ష మార్గం నుంచి ఎటువంటి వాళ్ళైనా సరే పట్టేస్తారు. ఎందుకంటే ఇరుగ్గు చిన్నది సందు ఉంటుంది. ఆ దేవుడిని తలుచుకొని మీరంతా లావుగున్నా సన్నంగా ఉన్నా మీరు మాత్రం భక్తిగా వెళ్తే ఎటువంటి వాళ్ళైనా సరే లోపల నుంచి మాత్రం బయటికి రాగలరు, మోక్షం పొందుతారు, అందరు జనాలు నమ్ముతారు, దేవుడు అలా ఉంటుంది. రండి ముందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మొత్తానికి ఈశాన్య లింగం దగ్గర చేరుకున్నాం. ఆలస్యం చేయకుండా దర్శనం అయితే చేసుకుందాం రండి ఫ్రెండ్స్. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. మొత్తానికి చివరి లింగం అయితే చేరుకున్నాం, ఇంద్రలింగంకి. మరి ఆలస్యం చేయకుండా దర్శనం అయితే తీసుకుందాం రండి ఫ్రెండ్స్. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్, వెళ్దాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మరి ఎండ అయితే ఎక్కువ ఉంది, మరి కాలు గట్ట కాలిపోతున్నాయి. ఇందాక చెప్పాను కదా అదృష్టం ఎండ లేదని, కానీ ఇప్పుడైతే ఫుల్గా ఎండ వచ్చేసింది. మొత్తానికి కాలంతా కాలిపోతున్నాయి. మరి ఏదో దేవుడు నడిపిస్తున్నాడు, అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. మొత్తానికి గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ మీరు కూడా. నమో నారాయణాయ, నమశివాయ, జై దుర్గమ్మ. అరుణాచలంలోని రాజగోపురం 217 అడుగులు ఎత్తు ఉంటుంది. గోపురం నుంచి లోపలికి రాగానే ఎడమ చేతి పక్క స్తంభోద్భవ ఆలయం ఉంటుంది. అక్కడ కుమారస్వామి స్తంభం నుంచి ఉద్భవించారని ప్రతీక. అలాగే కుమారస్వామి ఆలయం ఎడమ పక్క గమనిస్తే ఒక కోనేరు ఉంటుంది. అది శివగంగ తీర్థం అంటారు. చాలా పవిత్రమైనది. అరుణాచలంలో మొదటి ప్రాకారంలో మనం గమనిస్తే అరుల్మిగు పెద్ద నంది అని ఒక గోపురం కనిపిస్తుంది. ఆ గోపురంలో బల్లాల మహారాజు ప్రతిష్ఠించిన పెద్ద నందీశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. అలాగే మరి రెండో ప్రాకారంలో ఇంతకన్నా చిన్న నందీశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. అలాగే మరి ముందుకు వెళ్తే స్వామివారి ఎదురుగా మరింత చిన్న నందీశ్వర స్వామిగా మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీకృష్ణదేవరాయల గురించి మీకు విషయం చెప్పాలి. అరుణాచలంకి శ్రీకృష్ణదేవరాయలకి ఏమిటి సంబంధమా అనుకుంటున్నారా? అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో గుళ్ళల్లో ఎన్నో మండపాలు, ఎన్నో గుళ్ళకి సంబంధించిన చాలా కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి అదేవిధంగా అరుణాచలంలో 1000 కళ్ళ మండపం నిర్మించారు. అది మనం తప్పక చూడవలసిన మండపం. అరుణాచలంలో 18 మంది మహాసిద్ధులు ఉండేవారు. వారిలో ఒకరి సమాధి అరుణాచలం ఆలయంలో మొదటి ప్రాకారంలో కుడివైపు ఉన్న పాతాళలింగం ప్రదేశంలో ఉంది. అక్కడికి రమణ మహర్షి కూడా వచ్చి తపస్సు చేస్తూ ఉండేవారు. మరి ఇంత విశేషం గల ప్రదేశాన్ని తప్పక దర్శించండి. అరుణాచల క్షేత్రంలో దాదాపు 15 మంది గణపతి మూర్తులు ఉన్నారు. అందులో అష్టగణపతులు చాలా ముఖ్యమైనవి. కంపల్సరిగా దర్శించండి. మరి రెండో ప్రాకారం లోపలికి వెళ్ళడానికి బల్లాల మహారాజు గోపురం ఉంటుంది. గోపురం కుడిపక్కన గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. ఎత్తైన అరుగు మీద ఉంటుంది. దర్శించండి, మంచిది. బల్లాల మహారాజు గోపురం ఎడమ పక్కన కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఉంటుంది. చాలా విశిష్టత గలది. మరి ఇక్కడ విశిష్టత ఏమిటంటే, గొడవలు పడుతున్న దంపతులు ఎవరైనా అర్చన చేయించుకున్నా, అలాగే పెళ్లి కావలసిన వారు ఇక్కడ మండపం బుక్ చేసుకొని ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్లి చేసుకున్నా వారి జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని ప్రతీక. బల్లాల మహారాజ్ గోపురం లోపలికి వెళ్ళగానే ఎడమ పక్క కాలభైరవ ఆలయం ఉంటుంది. చాలా ప్రసిద్ధి కలది. దర్శించుకోండి. మరి కాలభైరవ ఆలయం పక్కనే
బ్రహ్మతీర్థం అనే కోనేరు ఉంటుంది. ఇది 2వ ప్రాకారంలో ఉంటుంది. వీలైతే నీళ్లు చల్లుకోండి, చాలా మంచిది. మీరు 2వ ప్రాకారంలో సౌత్ గోపురం దగ్గర గోశాల ఉంటుంది, దర్శించండి. లోపలికి వెళ్ళనిస్తే వెళ్ళండి, లేదంటే బయట నుంచి అయినా దండం పెట్టుకోండి, చాలా మంచిది. అక్కడి నుంచి చూస్తే కుడివైపు అమ్మన్ గోపురం దర్శించుకోండి. మరి ప్రధాన ఆలయంలోకి వెళ్ళడానికి కిలిగోపురం ఉంటుంది. కిలిగోపురం మీద చిలక రూపంలో ప్రౌఢరాయుడు వారు తిరుగుతారని ప్రసిద్ధి. ఆ చిలకలు చూస్తూ దండం పెట్టుకొని ఆ గోపురం నుంచి వెళ్ళండి. అరుణాచలంలోని ఎంతో విశిష్టత గల నవగ్రహాలను దర్శించి నమస్కరించుకోండి. అలాగే అక్కడ ఉన్న వివిధ రకాల మూర్తులను కూడా దర్శించి నమస్కరించండి, చాలా మంచిది. శివకేశవులకు ఇష్టమైన బిల్వ వృక్షం, అశ్వత్థ వృక్షం కలిసి ఉన్న వృక్షం బదలిక అంటారు. వృక్షంపై అరుణాచలంలో ఉన్న 18 మంది సిద్ధువులు ఉన్నారని ప్రసిద్ధి. వారు కొంతమందికి మాత్రమే ఏదో ఒక జీవం రూపంలో కనిపిస్తారు. అంటే పక్షి రూపంలో కానీ, బల్లి రూపంలో కానీ, ఏదైనా రూపంలో ప్రత్యక్షం అవుతారని ప్రతీక. మరీ ముఖ్యంగా అరుణాచల స్థల పురాణంలో మహిషాసుర మర్దన ఇక్కడే జరిగిందని ప్రసిద్ధి. మరి ఇంతటి మహిమగల క్షేత్రాన్ని అందరూ దర్శించుకోవాలని అనుకుంటారు. కానీ ఆ స్వామివారు ఎప్పుడు దర్శన భాగ్యం మనకు కల్పించాలనుకుంటారో అప్పుడు మాత్రమే మనం దర్శించుకోగలం. ఈ క్షేత్రంలో వెలిసిన అగ్నిలింగంగా స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే మన మనస్సు ఎంతో ఆధ్యాత్మికంగా, పవిత్రంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. మరి మనందరం కూడా దర్శనం చేసుకొని ఆయన ద్వారా మనం ఆశీర్వదింపబడాలని ఆశిస్తూ అరుణాచల క్షేత్ర విశేషాలు నా ద్వారా తెలియచేసుకున్నందుకు అదృష్టంగా భావిస్తూ ధన్యోస్మి. చూస్తున్నారు కదా, మరి పొద్దున్న 5:30కి స్టార్ట్ చేసాము గిరి ప్రదర్శనాలు. మరి ఇప్పుడు కంప్లీట్ అయ్యే లోపలికి వెళ్ళి దర్శనం కూడా తీసుకున్నాము. వీడియో అయితే మీకు ఆల్రెడీ తీసాను, మరి లోపలంతా తీసి చూపించాను. మరి వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే కాకపడి స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అరుణాచలం ఎలాగ వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళి మన స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగానే మీరు కాకిపడి స్టేషన్ దగ్గరికి అయితే చేరుకోవాలి ఫ్రెండ్స్. కాకిపడి స్టేషన్ నుంచి మన ఎల్లూరుకి వెళ్ళడానికి అయితే ఆటో వాళ్ళకి 20 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీకు గంటకు బస్సు ఉంది. అక్కడ నుంచి 70 రూపాయలు తిరుమల మలైకి మనకి బస్ స్టాండ్కి అయితే 70 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. మాకు కూడా 70 రూపాయలు తీసుకున్నారు, మీరు 70 రూపాయలు తీసుకుంటాడు ఫ్రెండ్స్. మీరు తిరుమల మలై బస్ స్టాండ్ నుంచి దిగిన తర్వాత మీరు బయటకు వస్తే ఆటో వాళ్ళు మోసం చేస్తారు, అది కూడా మీరు గమనించాలి. లేదనుకో కొంచెం ఒక 10 అడుగులు దూరంగా వచ్చేసి మీరు ఎక్కడైనా ఆటో తీసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటాడు ఫ్రెండ్స్. లేకపోతే అక్కడ నుంచి 100 రూపాయలు అడుగుతారు, 200 అడుగుతారు. మీకు తెలియకపోతే మాత్రం చూసుకోండి, ఎందుకంటే జస్ట్ 3 కిలోమీటర్లు 20 రూపీస్ మాత్రమే టెంపుల్కి చేరుకోవడానికి. లేదని చెప్తే మేము వెళ్ళిన తర్వాత మేము కనుక్కొని మేమే అక్కడిక్కడ తెలుసుకుంటూ వెళ్ళాను. మరి నేను కూడా ముందుగా చెప్పైతే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, మీకు కూడా ఇబ్బంది పడతారు. అందుకని మేమంతా వెళ్ళిన తర్వాత మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలాగ వెళ్ళాలి అని చెప్పేసి కనుక్కొని వచ్చిన తర్వాత నేను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మరి చూశారు కదా, మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఏదైనా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అనుకుంటున్నాను నేను. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. బై ఫ్రెండ్స్.